హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. అయితే ఎవరైతే ఆర్సీబీ టీం హోమ్ ఫ్యాన్స్ ఉంటారో, హోమ్ టౌన్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళందరికీ నిజంగా ఇది గుడ్ న్యూస్. ఎందుకంటే దాదాపు 17 సంవత్సరాల తర్వాత జెర్సీ నెంబర్ 18, ట్రోఫీ నెంబర్ 18, సీజన్ నెంబర్ 18, సో ఫైనల్గా 18వ సంవత్సరం ఆర్సీబీ ట్రోఫీని కొట్టింది. బేసిక్గా ఏదైనా ఒక టీం దాదాపుగా ఒక 17 సంవత్సరాలు దాటి 18వ సంవత్సరం సీజన్లో కప్పు కొట్టిందంటే టీం మొత్తం చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ వాళ్ళకు హ్యాపీ మూమెంట్ అనేది ఒక 48 గంటలు కూడా ఉండకుండా ఆర్సీబీ ఏదైతే విజయోత్సవ ర్యాలీ పెట్టుకోవడం జరిగింది, అది వాళ్ళ హోమ్ టౌన్ అయిన హోమ్ గ్రౌండ్లో చిన్నస్వామి స్టేడియంలో విజయోత్సవ ర్యాలీ పెట్టుకోవడం జరిగింది. అప్పుడు ఆ స్టేడియం కెపాసిటీ ఆల్మోస్ట్గా ఒక 35,000 కెపాసిటీ, 30 నుంచి 35,000 కెపాసిటీ. కాకపోతే ఏంటంటే ఫ్రీ పాస్లు ఇస్తున్నారు, ఎవరైనా లోపలికి పంపిస్తారు అని చెప్పి అలాంటి ఒక థీమ్తో ఏంటంటే చాలామంది పబ్లిక్ అక్కడికి వెళ్ళడం జరిగింది. దాదాపు 2 లక్షల మంది పబ్లిక్ అక్కడ వెళ్ళడం వల్ల అక్కడ ఏంటంటే తొక్కిసలాట జరిగింది. ఆల్మోస్ట్ ఒక 11 మంది చనిపోవడం జరిగింది. తర్వాత ఒక 30 మందికి పైగా గాయపడడం జరిగింది. అయితే ఆర్సీబీ టీం అనేది అప్పట్లో నష్టపరిహారం కింద మొదటిగా 10 లక్షలని ప్రకటించినప్పటికీ తర్వాత 25 లక్షల రూపాయలని ఇవ్వడం జరిగింది. తర్వాత అక్కడ గవర్నమెంట్ కూడా వాళ్ళకి వైద్య ఖర్చులు ఏవి ఉంటాయో అవి అయితే మెయింటైన్ చేయడం జరిగింది. సో ఈ ఇన్సిడెంట్ కావడం వల్ల ఏమైందంటే ఏదైతే కర్ణాటకకు సంబంధించిన గవర్నమెంట్ ఉందో గవర్నమెంట్ ఒక ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకోవడం జరిగింది అప్పట్లో. ఏంటి అంటే నెక్స్ట్ ఏవైతే ఐపీఎల్ మ్యాచెస్ ఉంటాయో ఐపీఎల్ మ్యాచెస్ని అసలు అంటే చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీకి సంబంధించి ఎలాంటి మ్యాచెస్ కూడా, అంటే ఐపీఎల్కి సంబంధించి ఓవరాల్గా ఎలాంటి మ్యాచెస్ కూడా చిన్నస్వామి స్టేడియంలో ఉండబో అని చెప్పి ఒక స్టేని అయితే తీసుకురావడం జరిగింది. మరి దానికి ప్రత్యామ్నాయంగా కూడా వాళ్ళకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక 2027, 2028 కల్లా ఎక్కడైతే మనకు హోమ్ టౌన్ ఉంటుందో హోమ్ టౌన్లో చిన్నస్వామి స్టేడియం కంటే ఈ కెపాసిటీ ఎక్కువ పెంచే విధంగా దాదాపు 60,000 నుంచి 70,000 మంది పట్టే విధంగా కొత్త స్టేడియాన్ని తీసుకొస్తామా అని చెప్పి వాళ్ళు అప్పట్లో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో ఏంటంటే ఆర్సీబీకి సంబంధించిన హోమ్ టౌన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా నిరాశ చెందడం జరిగింది. ఇకపైన ఐపీఎల్కి సంబంధించిన మ్యాచ్లెస్ బెంగళూరులో ఉండబోవు అని చెప్పి. కాకపోతే ఫైనల్గా ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. కర్ణాటకకు సంబంధించిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గారు రీసెంట్గా అనౌన్స్మెంట్ చేసింది ఏంటంటే ఏదైతే 2026లో ఆర్సీబీకి సంబంధించి ఏవైతే ఐపీఎల్ మ్యాచెస్ ఉంటాయో అవి ఖచ్చితంగా మా హోమ్ టౌన్లోనే ఉంటాయి. ఎందుకంటే ఆ మ్యాచెస్ అనేది మా రాష్ట్రానికి ఒక ఖ్యాతి, ఒక గౌరవప్రదమైనది కాబట్టి ఖచ్చితంగా ఆ మ్యాచ్లు మా దగ్గర ఉంటాయి, మా దగ్గర నుంచి ఎక్కడికి పోవు. కాకపోతే ఏంటంటే కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ అయితే పెట్టబోతున్నాం, ఆ రూల్స్ని ఖచ్చితంగా అందరూ పాటించాలని చెప్పి డీకే శివకుమార్ గారు చెప్పడం జరిగింది. ఈ న్యూస్ విన్న తర్వాత ఖచ్చితంగా ఆర్సీబీ ఫ్యాన్స్ మళ్ళీ ఒకసారి ఎగిరి గంతేస్తారు. ఎందుకంటే వాళ్ళు అనుకోవడం జరిగింది మళ్ళీ ఆర్సీబీ టీంని ఐపీఎల్ మ్యాచెస్ మళ్ళీ ఒకసారి ఒక 2-3 సంవత్సరాలు మనము చిన్నస్వామి స్టేడియంలో చూడలేమేమో, హోమ్ టౌన్లో చూడలేమేమో అని చెప్పి నిరాశకైతే గురి కావడం జరిగింది. సో ఫైనల్గా వాళ్ళకి గుడ్ న్యూస్ అయితే వచ్చింది. సో 2026 ఐపీఎల్ మ్యాచెస్ అయితే చిన్నస్వామి స్టేడియంలో జరుగుతాయి. కాకపోతే కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దాంతోపాటు ఇంకోటి కూడా చెప్పడం జరిగింది, ఇంకో 2-3 సంవత్సరాల్లో ఖచ్చితంగా చిన్నస్వామి స్టేడియం కంటే చాలా పెద్ద స్టేడియం అయితే నిర్మిస్తాం, అప్పుడు ఇంకా చాలా ఫ్రీగా ఉండొచ్చు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దాంతోపాటు ప్రజెంట్ కోహ్లీ ఫుల్ ఫామ్లో ఉన్నాడు. రీసెంట్గా జరిగిన ఓడిఐలో కూడా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఆయన తీసుకోవడం జరిగింది. సో ఏదైతే చిన్నస్వామి స్టేడియంలో జరగబోయే ఆర్సీబీకి సంబంధించిన మ్యాచెస్లో కోహ్లీ ఏ విధంగా ఇప్పుడు వన్డేలో వింటేజ్ విరాట్ కోహ్లీని చూపించడం జరిగిందో ఆ విధంగా మళ్ళీ ఆర్సీబీ ఫ్యాన్స్కి ఖచ్చితంగా ట్రీట్ అయితే ఉండబోతుంది. సో ఖచ్చితంగా ఇది ఆర్సీబీ ఫ్యాన్స్కి నిజంగా గుడ్ న్యూసే. సో ఫైనల్గా దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? మరి ఆర్సీబీ మ్యాచెస్ మళ్ళీ అయితే బెంగళూరులో వస్తున్నాయి కాబట్టి మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.